బిగ్గెస్ట్ మూవీ ఈస్ రిలీజింగ్ వార్ 2. సో దీని ఎస్టిమేషన్ దగ్గర దగ్గర 200 క్రోర్స్ వరకు ఉంది. అబౌట్ ద బడ్జెట్ ఆఫ్ ద మూవీ అండ్ ద బిగ్ హీరోస్ గైస్. జూనియర్ ఎన్టీఆర్ అండ్ రితిక్ రోషన్ ఉన్నారు ఈ మూవీలో అండ్ కైరా అద్వానీ హీరోయిన్ ఇక్కడ. సో మోస్ట్ ఆఫ్ ద ట్రైలర్‌లో మనం చూసినట్లయితే ద వీఎఫ్ఎక్స్ గైస్. వీఎఫ్ఎక్స్ టీజర్ కన్నా చాలా ఇంప్రూవ్ అయినాయి. అండ్ కమింగ్ టు ద మూవీ. ఈ మూవీలో మోస్ట్‌లీ రితిక్ రోషన్ మనం చూసినట్లయితే దగ్గర దగ్గర 48 క్రోర్స్ తీసుకుంటున్నాడంట. అండ్ జూనియర్ ఎన్టీఆర్ 30 క్రోర్స్ వరకి తీసుకుంటున్నాడంట. అండ్ కైరా ఈ మూవీలో దగ్గర దగ్గర 15 క్రోర్స్ వరకి తీసుకుంటున్నాడంట. సో ఇదంతా ఒక పక్కన పెడితే ద డైరెక్టర్ ఆఫ్ ద మూవీ. ద డైరెక్టర్ ఈ మూవీకి దగ్గర దగ్గర 32 క్రోర్స్ వరకి తీసుకుంటున్నాడంట. సో ఇట్స్ అ బిగ్ మూవీ గైస్. అయాన్ ఈ మూవీకి డైరెక్టర్. అండ్ లెట్ అస్ సీ ఏం జరగబోతుంది. ఎందుకంటే ఈ ట్రైలర్‌లో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకి రితిక్ రోషన్ ఎంట్రీ, మళ్ళా ఎన్టీఆర్ ఎంట్రీ ఇట్ వాస్ గూస్ బంప్స్ గైస్. ఎందుకంటే ఈ మూవీలో మనం డెఫినెట్‌లీ చూసినట్లయితే డిఫరెంట్ టైప్ ఆఫ్ వార్ సీన్స్ ఉంటాయి. ఇది ఉట్టి రితిక్ రోషన్ ఇంకా ఎన్టీఆర్‌కి కాదు. ఖైరా అండ్ రితిక్ రోషన్‌కి కూడా ఉంటది ఈ మూవీలో. దట్ వాస్ ద నెక్స్ట్ మూవ్‌మెంట్ గైస్. ఎందుకంటే ఏ పాయింట్ పైన ఈళ్ళకి ఫైట్ అయితది. రితిక్ రోషన్ ఇంకా జూనియర్ ఎన్టీఆర్ లాస్ట్ ట్రైలర్‌లో ఎండింగ్‌లో ఫైట్ ఉంటది కదా! దట్ వాస్ నెక్స్ట్ లెవెల్. ఎట్లా అంటే మనకి ఎన్టీఆర్ రిలీజ్ రాంగానే ఏదైతే ఫైట్ ఉంటది కదా! దట్ వాస్ నెక్స్ట్ లెవెల్ ఈ మూవీలో. అండ్ ద మెయిన్ పాయింట్ ఈ మూవీలో డ్రైవ్ చేసేది రితిక్ రోషన్ సోల్జర్ అండ్ ఎన్టీఆర్ సోల్జర్. ఇద్దరు సోల్జర్స్ ముందుకి వార్ జరిగితే ఎట్లుంటది అనేది వి హావ్ టు వెయిట్ అండ్ సీ. అండ్ ఎన్టీఆర్ చాలా ఎఫర్ట్స్ ఇచ్చిండ్రు. ఎందుకంటే ఈ మూవీలో వచ్చినంకనే జూనియర్ ఎన్టీఆర్ బాడీ మొత్తం ట్రాన్స్‌ఫర్మేషన్ బక్కగా అయిపోవడము అండ్ డిఫరెంట్ లెవెల్‌ల కష్టపడ్డాడు ఈ మూవీకి. చూసిన ట్రైలర్ చూస్తేనే మనకు అర్థమైతుంది. బట్ కమింగ్ టు రితిక్ రోషన్ గూడా ఈ మూవీలో చాలా కష్టపడినట్టే అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్క డైలాగ్ అబౌట్ ద ట్రైలర్ నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ లెట్ అస్ సీ హి ఈస్ ద సోల్జర్, యూ ఆర్ ద సోల్జర్. దిస్ ఇస్ వార్ అని ఒక డైలాగ్ ఉంటది గదా! అది కూడా చాలా బావుంటది. మోస్ట్‌లీ ఏ ప్లేసెస్‌లో షూట్ అయిందంటే ఇటలీ, అబుదాబి, రష్యా, జపాన్ అండ్ ఇండియా. ఈ ప్లేసెస్‌లో షూట్ అయింది. టోటలీ 6 కంట్రీస్ అని మనం చెప్పుకోవచ్చు. అండ్ చాలామంది జూనియర్ ఎన్టీఆర్, రితిక్ రోషన్ ఫైట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. అండ్ ఒక సెపరేట్ ఆడియన్స్ రితిక్ రోషన్ అండ్ కైరా ఫైట్ గురించి వెయిట్ చేస్తున్నారు. ఏ మూవ్‌మెంట్‌లో ఏం జరగబోతుంది ఈ ట్రైలర్‌ల గురించి కూడా చాలామంది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నారు. వాట్స్ యువర్ ఒపీనియన్ గైస్ ఆన్ ద మూవీ? జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతమంది వెయిట్ చేస్తున్నారు ఆఫ్టర్ లాంగ్ టైమ్ జూనియర్ ఎన్టీఆర్ ఇస్ కమింగ్ ఆన్ టు ద మాస్ సెక్షన్ ఆఫ్ వార్. ఫుల్ ట్రాన్స్‌ఫర్మేషన్ లాగా. సో వాట్స్ యువర్ పాయింట్ ఆన్ దిస్? అండ్ బాక్స్ ఆఫీస్ షేక్ అయితదా మళ్ళా ఈసారి? మీరేమనుకుంటున్నారో డెఫినెట్‌లీ కామెంట్ చేయండి ఇన్ ద కామెంట్ బాక్స్. అండ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ సచ్ యాస్ దిస్ ప్లీజ్ డు లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంటు ద ఛానల్ గైస్.